హాయ్, వెల్కమ్ టు లవీస్ కిచెన్ అండ్ ఐడియాస్. నమస్తే అండి, అందరూ బాగున్నారా? నేను మీ లవిన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అండి. ఈ ఎగ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకుందామో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి. చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో ఈ ఆమ్లెట్ని మనం రెడీ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ నేను ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకుందాం అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 7 కోడిగుడ్లను తీసుకున్నానండి. ఈ 7 కోడిగుడ్లను కూడా అండి నేను ఒక గిన్నె తీసుకొని, ఇదిగోండి ఇక్కడ నేను గిన్నె తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఈ గిన్నెలోకి నేను ఇవన్నీ కూడా పగలగొట్టుకొని పచ్చి కోడిగుడ్లని ఈ గిన్నెలో వేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె పెట్టేసుకున్నానండి స్టవ్ పైన. అలాగే ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. చక్కగా ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను లో ఫ్లేమ్లోకి మార్చుకున్నానండి మంటని. ఇప్పుడు మీకు ముందుగా చూపించిన ఈ పచ్చి కోడిగుడ్లను ఈ ఆయిల్ హీట్ ఎక్కిందండి, నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇదిగోండి ఇందులోకి వేసేసుకుంటాను. వేడెక్కిన నూనెలోకి వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా మనకి ఆమ్లెట్ కనిపిస్తుంది. ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా వేసేసుకొని చల్లేసుకుంటున్నాను ఆమ్లెట్ మీద. ఇప్పుడు కొంచెము కారం కూడా చల్లుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నమాట. నేను లైట్గా కొంచెం మాత్రమే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట మనకి ఆమ్లెట్ చక్కగా తయారవుతుందన్నమాట. ఇదిగోండి నేను ఈ విధంగా కారం వేసేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఒక గరిటె తీసుకొని ఈ గరిటెతో ఈ కారము సాల్ట్ అంతా కలిసిపోయేటట్టు పైన మనం కలిపేసుకోవాలండి. ఈ ఆమ్లెట్ని ఇలా కదిలించుకోవాలన్నమాట. చక్కగా కలిసిపోయిద్ది అన్నమాట. ఇదిగోండి ఇలాగ కదిలించుకోవాలన్నమాట. ఇలా కదిలించుకున్న తర్వాత 1 సెకండ్ అట్లాగా ఉంచుకొని నేను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను కింద భాగం అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మీకు చూపిస్తున్నానండి. నాకు ఒక గరిటెతో తిప్పటం సరిగ్గా కుదరలేదండి, అందుకనే రెండో గరిటె కూడా నేను తీసుకొని చక్కగా ఆమ్లెట్ని తిరగేసుకున్నాను అనమాట. కింద భాగం అంతా కూడా మీకు కనిపిస్తుంది కదండి, చక్కగా ఫ్రై అయిపోయిందండి మనకి ఆమ్లెట్. ఇప్పుడు తిరగేసిన కింద కూడా పైన కూడా మొత్తం ఫ్రై అయిపోయింది, చక్కగా ఉందన్నమాట. ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా మనం ఆమ్లెట్ చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు ఈ ఆమ్లెట్ని చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా అయిపోయింది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండి, సబ్స్క్రైబ్ అండి. బాయ్.